బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమని తెలిపారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగొచ్చన్న సీఎం, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టమని తేల్చి చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్ వేదికగా ఒక బహిరంగ లేఖని రాయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచక లోక్సభలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొన్ని అంశాలని ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా అందరూ స్వాగతిస్తున్నాం, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వేరు. రెండు అంశాలు ఇక్కడ చూడాలి. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరోవైపు లోక్సభ పునర్విభజన బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండు కూడా వేర్వేరు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లుని చాకుగా చూపించి తర్వాత ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి. ఆల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేసి పూర్తిగా దీనిపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇక మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా వెంటనే అటు అసెంబ్లీ సంబంధించినటువంటి స్థానాలకు మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేస్తాం. కానీ లోక్సభ విషయానికి వస్తే, అంటే ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి విషయానికి వస్తే దాదాపు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాతనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఇది పార్టీ కోసం కాదు, దేశ సమైక్యత కోసం అందరూ కూడా ఆలోచించినటువంటి అవసరం ఉంది. మున్ముందు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఆల్ పార్టీస్తో, అన్ని పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే దీనిపై డీలిమిటేషన్పై, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన అంశంపై కూడా పూర్తి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రానిది. మరోవైపు లోక్సభ సంబంధించినటువంటి అంశాలు చాలా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉంటే వాటికి కొంత ప్లెస్సింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల ప్రమేయం లేని అక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఈ ఒకవేళ డీలిమిటేషన్స్ ప్రక్రియ ఉంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే అటు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల నష్టాలు మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాల మొత్తం కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో కూడా వెనుకబోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై నరేంద్ర మోడీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనిపై ఆలోచించాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగ లేఖను రాసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.